హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లక్ష్మి. ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ బేస్డ్ పెయింటింగ్‌తో మీ ముందుకిలా. కోపంగా భయాన్ని తరుముతున్న హనుమాన్ పెయింటింగ్‌ని వేయాలనుకున్నానండి. కాన్సెప్ట్ బేస్డ్ పెయింటింగ్ అని చెప్పాను కదా! అందుకే ఆయనకిష్టమైన ఈ సింధూరం కాన్సెప్ట్‌తోనే ఈ పెయింటింగ్‌లో ఆరెంజ్ కలర్‌నైతే యూజ్ చేస్తున్నానండి. సింధూరం అంటే శక్తి, తేజస్సుకి గుర్తు. ఒక కథ ప్రకారం సీతాదేవి సింధూరం పెట్టుకుంటూ ఉండగా హనుమంతులు వారు ఇది ఏంటమ్మా ఎందుకు పెట్టుకుంటున్నారు అని అమాయకంగా అడగగా సీతామాత ఇది రాములువారు నాకిచ్చారు. ఆయనకి ఈ సింధూరం అంటే ఎంతో ఇష్టమని ఇది పెట్టుకోవడం వల్ల ఆయనకి ఆయుష్ పెరుగుతుందని చెబుతుంది. దానికి ఆంజనేయస్వామి పరుగు పరుగున వెళ్ళి ఒళ్ళంతా సింధూరాన్ని రాసుకుని రాములువారి దగ్గరికి వెళ్ళి సిగ్గుపడుతూ నిలబడ్డారట. దానికి రాములువారు అంతా అర్థం చేసుకుని ఏంటి హనుమా అని చిన్నపిల్లవాడిని ముద్దు చేస్తున్నట్లుగా ముద్దు చేశారని చెబుతారు. అప్పటి నుండి హనుమంతుల వారు ఈ సింధూరాన్ని వదిలిపెట్టలేదు. ఈ కథ ప్రకారంగానే మనం ఏ హనుమంతుడి గుడికి వెళ్ళినా ఎక్కువగా ఈ సింధూరంతోనే ఆయన మనకి దర్శనమిస్తారు. ఈ చక్కని కథ ఆధారంగా సింధూరం కాన్సెప్ట్తో హనుమాన్ పెయింటింగ్ని అయితే వేయాలనుకున్నానండి. ఈ కథ మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేస్తారు కదా. ఈ సింధూరం కాన్సెప్ట్తోనే ఈ పెయింటింగ్లో ఆరెంజ్ కలర్ని యూజ్ చేశాను. ఆరెంజ్ ఇంకా బ్రైట్గా కనిపించడం కోసం వేరే కలర్స్ ఏమీ కూడా యూజ్ చేయకుండా హైలైట్ అయ్యేలాగా బ్లాక్ అండ్ వైట్ మాత్రమే యూజ్ చేశానండి. ప్రత్యేకంగా ఇలానే వెయ్యాలి, ఇదే రోజున వెయ్యాలి అని అనుకోనండి. ఆ నిమిషాన వెయ్యాలి అనిపిస్తే మాత్రం నా రంగుల కుంచే ఎన్ని వంపులు తిరుగుతుందో నాకే తెలియదు. ఇది చెప్పలేని, వర్ణించలేని ఆనందం అంతే. కోపంగా చూస్తున్న ఆ కళ్ళు ఎంతో ఎమోషనల్గా ఫీల్ అవుతూ వేస్తున్న పెయింటింగ్ ఇది. నా హనుమంతుడు నా వెన్నంటే ఉన్నాడనే ధైర్యంతో వేసిన పెయింటింగ్ ఇది. ఈ సింధూరం తేజస్సు నా హనుమాన్ పెయింటింగ్కి ఎంతో అందాన్నిచ్చిందనే చెప్పాలి. ఈ పెయింటింగ్ పూర్తయ్యేసరికి నాకు 2 రోజుల సమయం అయితే పట్టిందండి. ఫేస్ అంతా కూడా ఆరెంజ్ యూజ్ చేస్తూ హైలైట్స్ అంతా కూడా బ్లాక్ యూజ్ చేశాను. ఇక మిగతా పోర్షన్ అంతా కూడా వైట్ అలానే ఉంచేశానండి. అది ఎందుకో కూడా చెప్తాను. ఆ ఆంజనేయ స్వామికి రాములు వారంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే కదా. శ్రీరామ శ్రీరామ అని ఆ స్వామి నామాన్ని నిత్యం జపిస్తూ ఉంటారు ఆ ఆంజనేయ స్వామి. ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ పోర్షన్లో శ్రీరామ శ్రీరామ అని రాయాలనుకున్నానండి. అప్పుడే భక్తితో కూడిన నా హనుమాన్ పెయింటింగ్ పూర్తవుతుంది. లాస్ట్ వరకు కూడా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. కోపంగా భయాన్ని తరుముతున్న నా హనుమాన్ పెయింటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు తెలుస్తుంది. లాస్ట్ టైం వేసిన లోటస్ పెయింటింగ్కి చాలామంది రెస్పాండ్ అయ్యారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి మంచి మంచి పెయింటింగ్ కాన్సెప్ట్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి. తప్పకుండా సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందండి. అలానే మీ వాల్యుబుల్ లైక్స్ అండ్ కమెంట్స్తో నన్ను ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చిరునవ్వు మోముతో ఉన్న దైవ పటాలను పూజలో పెట్టుకుని పూజించుకుంటాం. కానీ ఎందుకో తెలీదు ఇలా కోపంగా చూస్తున్న హనుమాన్ పెయింటింగ్ని వేయాలనుకున్నాను. కోపం అంటే కాటు కాదు, అది ధర్మానికి పెట్టిన కవచం. దుష్టం నశించాలనే నినాదం, భక్తుడు గెలవాలనే ఆశయం నా చిత్రంలోని ముఖ్య ఉద్దేశం. ఎర్రని సింధూరం మెరుపులా మెరిసి నా ఆంజనేయుడి రూపం అగ్నిలా మెరిసింది. మనసులోని బలహీనత కరిగిపోవాలని, మనలోని శక్తి కట్టలు తెంచుకోవాలనే నినాదమిది. అదే భావనతో కూడిన నా హనుమంతుని రూపం ఈ నా పెయింటింగ్లో కనిపించాలనుకున్నాను. ఇదే స్పందన, కొండంత ధైర్యాన్ని మీరు ఫీల్ అవుతున్నారా? కళల్ని గౌరవించే ప్రతి ఒక్కరికి నా ఛానల్ అంకితం. జై శ్రీరామ్.